మనం ప్రతిరోజు కూడా మనకొచ్చేటువంటి కలలు దేనికి సంకేతంగా ఉంటాయి? ఆ కలలను మనం తెలుసుకొని శుభాశుభ సూచకంగా భవిష్యత్తుని ఏ ప్రకారంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశాల గురించి తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో నేటి రోజున మనకొక కలొచ్చింది. ఆ కలలో ఎవరో ఒక రాజోద్యోగి మన ఇంటికి వచ్చాడు. రాజోద్యోగి అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒకానొక ఆఫీసర్. మీరు ఏ ఉద్యోగమైనా చేయండి. మామూలు ప్రైవేట్ జాబ్ చేసేటువంటి వారే కావచ్చు గాక. కానీ మీ కల్లో మాత్రం ఎవరో గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మీ ఇంటికి వచ్చాడు. అతను మీకు ఇబ్బంది కలిగించడానికి గాను మీ ఇంటికి వచ్చాడు. ఇలా మీకు కల వచ్చింది. పైగా అతని వెంటబెట్టుకొచ్చింది ఎవరో ఒక వ్యక్తి కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో మాత్రం మీకు స్పష్టంగా కనబడడం లేదు. ఇట్లా మీకు ఒక కల వచ్చిందనుకుందాం. ఒక పోలీస్ కానీ, ఒక లాయర్ గానీ ఎవరైనా కావచ్చు గాక గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాడు మనల్ని శిక్షించడానికి గాను మన ఇంటికి వచ్చాడు. అలా అతన్ని ఎవరో తీసుకువచ్చారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో బాగా మనకు తెలిసిన వాళ్ళే. కానీ మనకు అతని ముఖం స్పష్టంగా మాత్రం కనబడట్లేదు. ఇట్లా గనక కల వచ్చినట్లయితే ఇది ఎంత మాత్రం మంచి కల కాదు. మనకి రాబోయే రోజుల్లో మనకి బాగా తెలిసిన వారే, మన పరిచయస్తులే మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు అనటానికి ఇది చాలా బండ గుర్తుగా వచ్చినటువంటి కల అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి మనం పరిహారం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మనం సుఖంగా ఇటువంటి కష్టాలన్నిటిలోంచి కూడా మనం బయటపడగలుగుతాం. దీనికి ఏం చేయాలి? మంగళవారం నాడు ఎర్రని బట్ట ఒకటి తీసుకొని అందులో 800 గ్రాములు మసూరి పప్పు పోయండి. ఒక ఎర్రని బట్ట తీసుకొని అందులో 800 గ్రాములు ఎర్రగా ఉండేటువంటి మసూరి పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని పోసి దాంట్లో చిన్న రాగి నాణెం కానీ రాగి ముక్క కానీ ఉంచి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. దీనికి తోడుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రండి. ఇంతే చేయవలసింది. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ స్వప్నం వల్ల మనకి రావాల్సినటువంటి కష్టం ప్రభుత్వం నుంచి ఏదైతే రాబోతుందో, లేకపోతే మనకు రావాల్సినటువంటి ఇబ్బందులు ఏవైతే ఎరిగిన వారి ద్వారా మనకు బాగా పరిచయస్తుల నుంచి వస్తున్నటువంటి కష్టాలు రాబోతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా, హాయిగా, ఆనందంగా మనమందరం కూడా జీవనాన్ని సాగించుకోగలుగుతాం. ఇట్లా మనకు వచ్చేటువంటి కళను కనుక జాగ్రత్తగా గమనించుకొని వాటిని విశ్లేషణ చేసుకోగలిగినట్లయితే కనుక భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి కావాల్సిన పరిహారాలన్నీ కూడా మనం చక్కగా అద్భుతంగా పాటించుకోవచ్చు. ఇందుకు మనకు అద్భుతంగా ఉపకరించేటువంటి శాస్త్రమే స్వప్న శాస్త్రం. ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాల గురించి మనం తెలుసుకోబోయే ముందుగా సాయిబాబా వారి యొక్క సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం. అందరం కూడా సాయినాథుడి యొక్క కటాక్షానికి పాత్రలమవుదాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి సూక్తమే శ్రీ సూక్తం. శ్రీ అంటే శాశ్వతము, అమృతము అనబడేటువంటి అర్థాలు ఉన్నాయి. ఎవరైతే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని కోరుకుంటున్నారో వారు నిత్యము కూడా ఈ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేయాలి. ఏ ఇంట అయితే శ్రీ సూక్తం ప్రతిధ్వనిస్తూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరనివాసంగా ఉంటుంది అని. ఈ శ్రీ సూక్తాన్ని నిత్యం పారాయణ చేయడం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేవి రెండూ కూడా వెనువెంటనే కలిగేటువంటి ఫలితాలు. నిత్యము శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడం వీలు కానటువంటి వారు కనీసం శ్రవణం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వేదాధ్యయనం చేసినటువంటి వారు మాత్రమే శ్రీ సూక్తాన్ని పారాయణ చేయాలి. మరి ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదు కదా. అంటే వాళ్ళు వినడం ద్వారా ఇంత పుణ్యాన్ని కూడా పొందవచ్చు. అందున ఈరోజు ధనత్రయోదశి కనుక ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా శ్రీ సూక్తాన్ని వినాలి. అలా వినడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం దగ్గర కానీ, లక్ష్మీదేవి యొక్క ప్రతిమ దగ్గర కానీ, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా సరే తొండం ఎత్తినట్టుగా ఉండేటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి 2 బొమ్మలు కూడా చక్కగా అమ్మవారికి అటువైపు ఇటువైపు ఉంచి అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయటం, ముత్తైదుల్ని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి వారికి తాంబూలాలు ఇవ్వటం, అలా తాంబూలాలు ఇచ్చిన తర్వాత అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేయడం చేస్తూ వచ్చినట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అంతా కూడా తొలగిపోతుంది. క్షుత్తివాసాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ అని ఇందులో చెప్పబడినట్లుగా మనకు ఉండేటువంటి ఆకలి దప్పికల వల్ల అకాలంలో జరుగుతున్నటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
మన ఇంట్లో ఉండేటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి, చక్కటి సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పని ఈ శ్రీ సూక్తం మనకి తెలియజేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం, లక్ష్మీ కటాక్షానికి పాత్రులమవుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం. ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా చక్కటి ఐశ్వర్యాన్ని పొందడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఒక చిన్న వెండి డబ్బాని ఈరోజు కొనుగోలు చేయండి. చిన్న వెండి డబ్బా, ఓ వెండి భరణ కానీ డబ్బా కానీ ఎలా అయినా పర్వాలేదు, దీన్ని కొనుగోలు చేయండి. అలానే కుంకుమ పువ్వు, కొద్దిగా తేనె, వీటిని కూడా కొనుక్కోండి. ఒక చిన్న వెండి డబ్బా, అది మాత్రం ఈరోజే కొనాలి. లేదా వెండి భరణ అదైనా పర్వాలేదు, ఈరోజు కొనాలి. ఏ సమయంలో అయినప్పటికీ కొనవచ్చు. కొని ఈరోజు సాయంకాలం 6:41 నుంచి రాత్రి 8:41 లోపు అమ్మవారి యొక్క పాదాల దగ్గర, లక్ష్మీదేవి యొక్క చిత్రపటం దగ్గర కానీ, అమ్మవారి యొక్క మూర్తి దగ్గర కానీ ఈ యొక్క కుంకుమ పువ్వును, తేనెను, అదే ప్రకారంగా ఈ వెండి డబ్బా కానీ వెండి భరణ కానీ పెడుతున్నాయి, వాటిని అలా ఉంచేసి నమస్కారం చేసుకోండి. రేపటి రోజు నరక చతుర్దశి, రేపటి రోజు కూడా అలానే నమస్కారం చేసుకోండి. దీపావళి రోజు మీరు ప్రతి సంవత్సరం ఎలా పూజ చేస్తారో అలా యథావిధిగా వీటన్నిటికి కూడా పూజ చేయండి. ఇలా పూజ చేసేసిన తర్వాత ఆ మొన్నాటి రోజు, దీపావళి మొన్నాడు ఉంటుంది కదా, ఆ రోజున ఈ వెండి డబ్బాలో ఈ తేనె కొంచెంగా వేసి, ఆ కుంకుమ పువ్వు కూడా కొంచెంగా వేసి, ఈ డబ్బాని మూసేసి ఎర్రని బట్టలో చుట్టి బీరువాలో ఉంచుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయినట్లయితే కనుక మీరు ఎక్కడ ధనాన్ని దాస్తారో అక్కడ ఉంచుకోండి. ఈ యొక్క డబ్బాలో ఈ తేనె, ఈ కుంకుమ పువ్వు వేసేసి ఎర్రని బట్టలో చుట్టేసి ఆ భరణను కానీ వెండి డబ్బాను కానీ బీరువాలో ఉంచాలి, లేకపోతే ఎక్కడ మనం ధనాన్ని దాచుకుంటామో అక్కడ ఉంచాలి. ఇంతే ఇలా చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక లక్ష్మీ చాంచల్యాన్ని వీడిపోతుంది. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అనుకుంటూ ఉంటాం కదా, ఆ దోషం తొలగిపోయి చక్కగా ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. అంత బేషుగ్గా మనందరికీ కూడా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం, అద్భుతమైనటువంటి పరిహారం. అలానే రేపటి రోజున నరక చతుర్దశి పర్వదినం ఉంది.